గతంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందర అందరికి కూడా ప్రజలందరికీ కూడా బీసీలకు ముఖ్యంగా భద్రతా చట్టం ఏర్పాటు చేస్తారని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఆ అడుగులు ముందుకు పడుతున్నాయి. ఇప్పుడు రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం ద్వారా బీసీలకు కూడా ఇలాంటి చట్టం రాబోతోంది. దానికి మాకంతా కూడా ఎంతో సంతోషంగా ఉంది. ముఖ్యంగా కులం పేరుతో దూషించడం, అదేవిధంగా తను ఏ వృత్తి అయితే చేస్తున్నాడో, ఉదాహరణకి ఒక వడ్రంగి అనుకుందాం, ఆ వడ్రంగిని వడ్రంగి అని పిలవడం, అదేవిధంగా ఒక నాయి బ్రాహ్మణుడైతే అతను వృత్తిని పెట్టి పిలవడం, అదేవిధంగా రజక సోదరుడైతే రజకుల్ని వాళ్ళ కులం పేరుతో వృత్తి పేరుతో దూషించడం, ఇలాంటివన్నీ కూడా కేవలంగా చూడడం అనేది సమాజంలో జరుగుతూ ఉంది. అలాంటి వాటి నుంచి భద్రత రావాలి. సమాజంలో గౌరవంగా అందరూ బీసీలు కూడా తలెత్తుకుని తినే విధంగా వాళ్ళకు ఒక భద్రత అవసరం. ఎందుకంటే ఈరోజు వాళ్ళ మీద జరుగుతున్న దాడులు ఎక్కడా లేవు. అన్ని దాడులు జరుగుతున్నాయి భారతదేశంలో. ఆస్తులు లాక్కుంటా ఉన్నారు, దాడులు చేస్తున్నారు, అవమానిస్తున్నారు. ఇవన్నిటికీ భద్రత రావాలంటే బీసీ చట్టం తప్పకుండా రావాలి. అది తొందరలో వస్తుందని మేమందరం కూడా ఆశిస్తున్నాం, ఎదురు చూస్తాం. అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ బీసీల కోసం మీ వైకే టీవీ.